వెల్కమ్ టు స్వస్థ ఆయుష్మాన్ చికిత్సాలయ. దిస్ ఇస్ డాక్టర్ కరిష్మా, న్యాచురోపతి ఫిజిషియన్. ఈ రోజు మనం ఈ వీడియోలో సాల్ట్ గ్లో మసాజ్ గురించి తెలుసుకుందాం. ఈ సాల్ట్ గ్లో మసాజ్ అంటే ఏంటి అంటే సాల్ట్ ని యూజ్ చేసుకొని మసాజ్ అనేది ఇస్తూ ఉంటాము. ఈ గ్లో అన్న పదం ఎందుకు యూజ్ చేసాము అంటే ఈ సాల్ట్ మసాజ్ చేసిన తర్వాత మన డెడ్ స్కిన్ అనేది ఏదైతే ఉందో అది ఎక్స్ఫోలియేట్ అయిపోయి మన స్కిన్ కి గ్లో అనేది వస్తుంది అనమాట. అందుకని దీన్ని సాల్ట్ గ్లో మసాజ్ అని అంటారు. మనకి చాలా రకాల మసాజెస్ ఉన్నాయి. ఆయిల్ మసాజ్ అని, పౌడర్ మసాజ్ అని, ఇలా మసాజెస్ ఉన్నాయి. కానీ సాల్ట్ తోనే మసాజ్ ఎందుకు అంటే పూర్వకాలంలో ఈజిప్ట్ వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఈ సాల్ట్ ని క్లెన్స్ చేసుకోవడానికి ఇంకా స్కిన్ గ్లో రావడానికి సాల్ట్ ని యూజ్ చేసేవాళ్ళు. లైక్ స్క్రబ్ లాగా సాల్ట్ వాటర్ తో ఫేస్ వాష్ చేసుకోవడం ఇలా యూజ్ చేసుకుంటున్నారు. ఇంకా సాల్ట్ కి ఒక ప్రాపర్టీ ఏంటి అంటే నెగిటివ్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకునే ప్రాపర్టీ అనేది ఉంటుంది. దానికోసం కూడా ఈ సాల్ట్ గ్లో మసాజ్ అనేది చేస్తూ ఉంటాం. ఈ సాల్ట్ గ్లో మసాజ్ అనేది ఎలా ఇస్తుంటాము అంటే సాల్ట్ అనేది వాటర్ లో సాల్యుబుల్, ఆయిల్ లో ఇన్సాల్యుబుల్ కదా. సో ఈ సాల్ట్ ని ఆయిల్ తో మిక్స్ చేసి మసాజ్ అనేది చేస్తూ ఉంటాం. ఆయిల్ అంటే కోకోనట్ ఆయిల్ అయినా, ఒకవేళ మనము సాల్ట్ ని కోకోనట్ ఆయిల్ తో మిక్స్ చేసి మసాజ్ కనుక చేస్తే ఈ కోకోనట్ ఆయిల్ కి యాంటీబయాటిక్ ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి స్కిన్ ఇన్ఫెక్షన్స్ తగ్గడానికి ఇంకా మాయిశ్చరైజింగ్ ఎఫెక్ట్ ఇవ్వడానికి ఈ సాల్ట్ ప్లస్ కోకోనట్ ఆయిల్ కలిపి మసాజ్ అనేది ఇస్తూ ఉంటాం. అదే ఘీతో కూడా ఇస్తూ ఉంటాం. ఘీని సాల్ట్ ని కనుక యూజ్ చేసి మసాజ్ కనుక చేస్తే మజిల్ టైట్నింగ్ కి, స్కిన్ టైట్నింగ్ కి బాగా పనిచేస్తుంది. ఇంకా ఈ సాల్ట్ తో పాటు ఆలివ్ ఆయిల్ తో కనుక మసాజ్ ఇచ్చామనుకోండి మనకి స్కిన్ అనేది గ్లో అవుతూ ఉంటుంది అనమాట. సో ఇలాగా సాల్ట్ ని ఈ ఆయిల్స్ తో కానీ ఘీతో కానీ మిక్స్ చేసి మసాజ్ ఇవ్వడం వల్ల మంచి బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. ఈ మసాజ్ ఇచ్చేటప్పుడు కూడా పేషెంట్స్ యొక్క స్కిన్ ని బేస్ చేసుకొని కొంతమందికి స్కిన్ అనేది థిన్ గా ఉంటుంది, ఇంకొంతమందికి కొంచెం రఫ్ గా ఉంటుంది. సో వాళ్ళ స్కిన్ ని బేస్ చేసుకొని వాళ్ళకి ఎంతైతే ప్రెషర్ కావాలో అంత ప్రెషర్ ఇచ్చి మాత్రమే ఈ మసాజ్ అనేది ఇస్తూ ఉంటాము. సో జనరల్ గా ఈ సాల్ట్ గ్లో మసాజ్ అని చెప్పినప్పుడు మనకి గ్లో ఒకటి రావడానికి అని అనుకుంటూ ఉంటాము, ఫేస్ కి ఇస్తారేమో అనుకుంటూ ఉంటాము. అలా ఏం కాదు, మన బాడీ మొత్తం కూడా మోస్ట్లీ అయితే ఈ సాల్ట్ గ్లో మసాజ్ ఇచ్చేటప్పుడు అండర్ ఆర్మ్స్ ని, గ్రోయిన్ రీజియన్ లో బేస్ చేసుకుని కూడా, అంటే అక్కడ డార్క్నెస్ ఎక్కువ ఉంటే ఈ సాల్ట్ గ్లో మసాజ్ ఇవ్వడం వల్ల మంచి బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. అంటే అక్కడ ఉన్న స్కిన్ ని ఎక్స్ఫోలియేట్ చేసి న్యూ స్కిన్ రావడానికి బాగా హెల్ప్ అవుతుంది అనమాట ఈ సాల్ట్ గ్లో మసాజ్ అని. ఈ సాల్ట్ తో మనం మసాజ్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మనకి ఫ్రిక్షన్ ఎఫెక్ట్ అనేది వస్తుంది అనమాట. ఈ ఫ్రిక్షన్ ఎఫెక్ట్ వల్ల మన బాడీలో సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా మన స్కిన్ లేయర్ కింద ఫేషియా అనేది ఉంటుంది. ఈ ఫేషియా అంటే ఒక కనెక్టివ్ టిష్యూ, అంటే మన బాడీ అంతా కూడా ఈ ఫేషియా అనేది కనెక్ట్ అయి ఉంటుంది. మనకి మోస్ట్ ఆఫ్ ద పెయిన్స్ అనేవి ఈ ఫేషియా టైట్నెస్ వల్లనే వస్తుంటాయి. సో ఎప్పుడైతే ఈ ఫ్రిక్షన్ ఎఫెక్ట్ అనేది తగ్గుతుందో అప్పుడు ఈ ఫేషియా అనేది రిలీజ్ అయ్యి మనకి పెయిన్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి. అంటే ఈ సాల్ట్ గ్లో మసాజ్ మనకి గ్లోనే కాకుండా అంటే స్కిన్ హెల్తే కాకుండా పెయిన్స్ తగ్గడానికి కూడా యూజ్ అవుతుంది అనమాట. ఇంకా ఈ సాల్ట్ కున్న క్రిస్టల్ ఎఫెక్ట్ వల్ల మెకానికల్ ఎఫెక్ట్స్ అనేవి కూడా మన స్కిన్ కి జరుగుతూ ఉంటాయి. దీని వల్ల మనకి స్కిన్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఈ మెకానికల్ ఎఫెక్ట్స్ వల్ల మన స్కిన్ లేయర్ లో ఒక లేయర్ అయిన ఎపిడర్మిస్ అనేది మోర్ సటిల్ అయ్యి స్కిన్ హెల్త్ ని అనేది ఇంప్రూవ్ చేస్తూ ఉంటుంది. ఇంకా దీని వల్ల మనకి కొల్లాజన్, ఎలాస్టిన్ అనేవి ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. దీని వల్ల మన స్కిన్ టైట్నెస్ ఇంకా ఎక్కువ ఏజ్ లో కనిపించకుండా చూస్తూ ఉంటుంది అనమాట. ఈ సాల్ట్ గ్లో మసాజ్ అనేది మన బాడీలో సర్క్యులేషన్ ని ఇంప్రూవ్ చేయడానికి, స్కిన్ హెల్త్ ని పెంచడానికి, ఇంకా పెయిన్స్ ని తగ్గించడానికి యూజ్ అవుతూ ఉంటుంది. అయితే ఈ సాల్ట్ గ్లో మసాజ్ అనేది మనము 3-4 డేస్ కి ఒకసారి కనుక ఈ మసాజ్ కనుక తీసుకుంటే మంచి హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. ఈ మసాజ్ తీసుకున్న తర్వాత మనం కోకోనట్ ఆయిల్ కానివ్వండి, క్యాస్టర్ ఆయిల్ కానివ్వండి, లేకపోతే ఆలివ్ ఆయిల్ కానివ్వండి అప్లై చేసుకోవడం వల్ల దీనికి మాయిశ్చరైజింగ్ ఎఫెక్ట్ అనేది ఇస్తుంది అనమాట. సో మీరు ఈ మసాజ్ తీసుకున్న తర్వాత వెంటనే కానివ్వండి, ఆ రోజు కానివ్వండి, సోప్ తో బాత్ చేసుకోకూడదు. ఎందుకంటే మనము ఈ సాల్ట్ తో మసాజ్ ఇవ్వడం వల్ల లైట్ గా మన బాడీ అనేది ఎక్స్ఫోలియేట్ అయినప్పుడు పోర్స్ అనేవి ఓపెన్ అవుతాయి కాబట్టి, సో మనం ఈ సోప్ తో బాత్ తీసుకుంటే ఆ కెమికల్స్ అనేవి లోపలికి వెళ్తాయి కాబట్టి ఆ రోజుకి మాత్రం మీరు సోప్ తో బాత్ చేయడం అవాయిడ్ చేయాలి. సో మీరు కనుక ఈ సాల్ట్ గ్లో మసాజ్ ని ఎక్స్పీరియన్స్ అవ్వాలనుకుంటే మా స్వస్థ ఆయుష్మాన్ చికిత్సాలయానికి వచ్చి కన్సల్ట్ అయితే మీకు ఈ ట్రీట్మెంట్ అనేది అందిస్తాం. థ్యాంక్ యూ.